హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భవానీ టెర్రస్ గార్డెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను ఆనపాదు పూత పూసింది, చిన్న చిన్న పిందుల్లా ఉన్నాయని చూపిస్తానని చెప్పాను కదండి. ఇప్పుడు చూపిస్తాను. తర్వాత ఈరోజు నేను మొక్కలకు వాటరింగ్ చేయడంతో పాటు నేను ఏమేమి పనులు చేస్తున్నానో అవి టెర్రస్ గార్డెన్కి ఎంత ఇంపార్టెంట్ అనేది మీరు కూడా చూస్తారు. ఓకేనా? అయితే ఒక చిన్న డిష్లో వాటర్ తీసుకొచ్చి నిన్న పెట్టిన బాటిల్స్ అన్నీ కూడా ఎంటీ అయిపోతాయి కదా, వాటిని మళ్ళీ రీఫిల్ చేసి అదే మొక్క దగ్గర పెట్టొచ్చు, లేదంటే ఏ మొక్కకు అవసరమైతే ఆ మొక్క దగ్గర మళ్ళీ బాటిల్ పెట్టొచ్చు అనమాట. చూడండి, ఒక చిన్న దారగా వస్తుంది కదా వాటర్, అలా రావడం వల్ల మొక్క ఎప్పుడు కూడా గ్రీన్గా ఉంటుంది. సమ్మర్లో దానికి సఫిషియెంట్గా వాటర్ అందుతూ ఉంటుంది అనమాట. అందుకని సాధ్యమైనంత వరకు నేను పెద్ద పెద్ద మొక్కలకి వాటర్ బాటిల్స్ పెట్టేస్తున్నాను. ఎందుకంటే పెద్ద మొక్కలకి ఎక్కువ వాటర్ అవసరం అవుతుంది. చిన్న చిన్న మొక్కలు అనుకోండి, మనం మార్నింగ్ వెళ్ళినప్పుడు ఈవినింగ్ వెళ్ళినప్పుడు వాటికి కొద్ది కొద్దిగా వాటర్ ఇస్తే ఎప్పటికప్పుడు సరిపోద్ది అనమాట. ఆకుకూరలకు కూడా అప్పుడప్పుడు వాటర్ స్ప్రే చేస్తే సరిపోద్ది. కానీ పెద్ద చెట్లకి తప్పనిసరిగా ఎక్కువ వాటర్ అవసరం కదా. అందులోనూ కంటిన్యూస్గా దారాల పడడం వల్ల మొక్క ఎప్పుడూ నిగనిగలాడుతూ ఉంటుంది. అది మనం గమనించాలి. అయితే చూడండి, ఇదిగో దీనిలో కూడా సన్నటి దార, ఒక నీడిల్తో జస్ట్ ఒక్కసారి ఇలా గుచ్చితే సరిపోద్దండి. సన్నటి దార పడుతూ ఉంటుంది అనమాట కంటిన్యూస్గా. అది మొక్కకి చాలా చక్కగా పనిచేస్తుంది. అయితే బీరపాదులు నిన్న పాలినేట్ చేసిన బీరకాయ చక్కగా హెల్తీగానే ఉందండి, అదేమీ పాడవలేదు. కొన్నిసార్లు మనం పాలినేషన్ చేసినా కానీ పిందులు వాడిపోతూ ఉంటాయి, పాలినేషన్ సరిగ్గా జరక్క. కానీ నేను చేసింది మాత్రం బాగానే ఉంది, హెల్తీగానే ఉంది. వీడియో నచ్చితే మాత్రం ఏ వీడియో అయినా సరే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రస్తుతం నాకు సబ్స్క్రైబర్సే అవసరం అవుతారు. ఇప్పుడు ఈ స్ప్రేయర్తో నేను ఏం చేస్తానంటే, నార్మల్ వాటర్ చిన్న చిన్న మడులు పెట్టాను కదా, 2 మడులు, ఆ మడుల్లోకి స్ప్రే చేస్తాను. అంటే ఆకుకూరలు, ఒకటేమో గోంగూర మడి, ఇంకొకటేమో తోటకూర మడి పెట్టాను. తోటకూర మడిలోనేమో కొన్ని బెండ విత్తనాలు కూడా పెట్టాను కదా, అందుకని చక్కగా రెగ్యులర్గా వాటరింగ్ ఇస్తూ ఉంటే అవి బాగా పెరుగుతాయి. ఓకేనా? అయితే చూడండి, ఈరోజు మీకు చూపిస్తాను. ఆనపాదు నిన్నటి వరకునేమో మేల్ ఫ్లవర్స్ వచ్చాయండి. ఈరోజు నాకు ఫిమేల్ ఫ్లవర్ కనిపించింది, అది మీకు చూపిస్తాను. ఎప్పుడూ కూడా మనం కోస్తూ ఉంటేనే ఇంకా పూలు కానీ పళ్ళు కానీ బాగా వస్తూ ఉంటాయన్నమాట. తర్వాత ఎప్పటికప్పుడు ముదురాకులు తీసి పడేస్తూ ఉండాలి. అయితే కంపోస్ట్లో వేసేసుకోవాలి, లేదంటే ఆ మొక్క మొదట్లో కూడా వేసేసుకోవచ్చు. ఎందుకంటే అలా వేయడం వల్ల దానికి కొంచెం కంపోస్ట్గా మారి బలం వస్తుంది, మళ్ళీ కాపు ఎక్కువ కాయడానికి ఉంటుంది. తప్పనిసరిగా ఆకులు మాత్రం తీసేస్తూ ఉండాలి. ఏ పాదులకైనా సరే చెట్లకైనా సరే ఆకులు ఎక్కువగా తీసేస్తూ ఉంటేనే మనకి హార్వెస్ట్ అనేది బాగా వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం పదే పదే ఈ మొక్కలు పెంచుతాం కాబట్టి వాటికి ఏవి అవసరం, ఏమి అనవసరం అనేది మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఇక్కడ చూడండి, ఆనవ పాదులు, ఒక పాదు కొంచెం బాగానే పాకుతుంది. అన్నీ ఒకేసారి పెట్టాను, బట్ ఇదైతే త్వరగా వచ్చింది. తర్వాత అదిగో చూడండి, పిందులు వేస్తుంది కదా ఇది. తర్వాత ఇవేమో బీరపాదులండి. నిన్న ఒక కాయకి ఇదిగో దీనికి పాలినేషన్ చేశాను, అది బాగానే ఉంది, హెల్తీగానే ఉంది. అలాగా ఈ బీరపాదుకి 2 కాయలు పాలినేషన్ చేశాను, మొన్న ఒకటి నిన్న ఒకటి చేశాను, 2 బాగానే ఉన్నాయి. తర్వాత చూడండి, ఇలాగా కొంచెం వాటర్ తగ్గితే చాలు, ఇలా వాడిపోయినట్టు అయిపోతున్నాయి పాదులు కదా పాపం. అంటే పైకి పాకే పాదులు కదా, చాలా అంటే కొంచెం ఎనర్జీ, వాటర్ కూడా ఎక్కువే తీసుకుంటాయి ఇవి.
చూడండి కాయలు దొండకాయలు బాగానే కాస్తున్నాయి. అయితే ఇంకా బాగా కాపు రావాలంటే మనం చేయాల్సిన మరి ముఖ్యమైన పని ఇంకొకటి ఉందండి. అదేంటంటే ఇదిగో ఇలా పండిపోయిన ఆకులు, ఎండిపోయిన ఆకులు, కొంచెం ముదురు ఆకులు కూడా తీసేయాలి. తీసేసి ఆ మొక్క మొదట్లో వేసేసామనుకోండి దానికి కంపోస్ట్ అవుతుంది, మనకి కాయలు ఎక్కువ కూడా వస్తాయి అన్నమాట. అందుకని అలా చేసుకోవాలి. చూపిస్తాను ఇప్పుడు. నిన్న ఒకటి హార్వెస్ట్ చేశాను కదండి, ఇక్కడ ఉన్న కాయ హార్వెస్ట్ చేశాను. ఇదిగో ఈరోజు మళ్ళీ ఇంకొకటి పండింది. ఈ చూడండి ఇలా మెత్తగా ఉంది కదా, ఇలా స్టేజ్లో మనం కట్ చేసుకోకపోతే నైట్ టైం బర్డ్స్, నైట్ తిరిగే బర్డ్స్ ఉంటాయి కదా, అవి కూడా తినేస్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ. చూడండి పాలు వస్తున్నాయి. ఇది కాస్త ఇలాగా మట్టిలో పెట్టేస్తే ఒక 2 నిమిషాలకి మనకి ఈ పాలు పోతాయి అన్నమాట. అదే చెట్టు దగ్గర మట్టి దగ్గర పెడితే సపోటాలు కానీ అంజీరు కానీ ఇలా పెట్టేస్తే పాలు డ్రై అయిపోతాయి. తర్వాత మనం చక్కగా హాయిగా తినచ్చు. బాటిల్స్లో పోయడానికి డిష్ పెట్టుకున్నానండి వాటర్. ఇది స్టార్ ఫ్రూట్ చెట్టు ఇక్కడికి తీసుకొచ్చానండి, ఎందుకంటే మరీ నీడైపోయి దీనికి కొంచెం త్వరగా ఎదగట్లేదని ఇటు పక్కకు పెట్టాను అనమాట. మొక్కలను కూడా అప్పుడప్పుడు మార్చుకుంటూ ఉండాలి, ఎందుకంటే ప్లేస్ మారిస్తే వాటికి ఎక్కడ ఇష్టమైతే అక్కడే బాగా పెరగడం, తర్వాత కాయలు చక్కగా కాయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇవేమో పచ్చిమిర్చి, చాలా పూత వచ్చింది. బెల్ పెప్పర్ అనుకుంటున్నానండి, ఎందుకంటే ఫ్లవర్ కొంచెం పెద్దగా ఉంది, కాసే వరకు చెప్పలేము ఇదేంటో. నేనైతే చెప్పలేనండి పచ్చిమిర్చికి బెల్ పెప్పర్కి తేడా. బహుశా ఇది ఇక్కడ చూడండి పర్పుల్ కలర్ ఉంటుంది బెల్ పెప్పర్కి అయితే, ఒకవేళ అదేమో అనుకుంటున్నాను. చాలా పూలు వచ్చాయి, చూద్దాం ఎన్ని కాయలు వస్తాయో దాన్ని బట్టి మనం డిసైడ్ చేద్దాం. చెట్లు చూడండి కాపు మొదలైంది, కానీ ఇదేమో నేను చిన్న దాంట్లో పెట్టాను, ఎంతవరకు కాస్తాయో చూద్దాం. ఒక సైడు వంగ, ఒక సైడ్ ఇక్కడ పచ్చిమిర్చి పెట్టాను. అన్నీ అవి ఇవి కూడా బాగానే వస్తున్నాయి. ఇదిగో చూడండి ఇలాగ ముదురాకులను తీసేయాలి. దొండపాదుకి ఎప్పుడు కూడా ముదురాకుల్ని సాధ్యమైనంత వరకు తీసేయాలి, మర్చిపోకుండా. ఈ ముదురాకులు మనం ఎంత తీస్తూ ఉంటామో అంత కాపు ఎక్కువ వస్తుంది అన్నమాట. ఈ ఆకులు ఉన్నంతసేపు కాపు తక్కువ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఇది మనం ఇదిగో ఈ మొదల్లో వేసేయచ్చు. ఒక పక్క దీనికి ఎరువు అవుతుంది, తర్వాత మనకి హార్వెస్ట్ బాగుంటుంది అన్నమాట. ఇదిగోనండి, ఎప్పటికప్పుడు మనం వచ్చిన దొండకాయలని హార్వెస్ట్ చేసేసుకోవాలి, లేకపోతే సమ్మర్ కదా ఇంకా త్వరగా పండిపోతూ ఉంటాయి. తర్వాత ఆకులు చాటున ఉంటాయండి చాలా కాయలు, మనం ఇలాగా తడిమి చూసుకోవాలన్నమాట. అప్పుడు మనకి కాయలు అన్నీ కూడా చక్కగా హార్వెస్ట్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఇంకొక సంగతి ఏంటంటే తప్పనిసరిగా ఈ దొండపాదకు మాత్రం బూడిద నీళ్ళు వేయిస్తూ ఉండాలి అప్పుడప్పుడు. ఓకేనా?